ఏం చేస్తే కాదు కోసం అన్ని ఎత్తుకుంటూ వస్తున్నా బుర్రలు నొక్కుతున్నాడు కూర్చొని. రష్యాకి అమెరికాకి యుద్ధం జరుగుతుంది, నువ్వేం చేస్తున్నా? అమెరికాకి రష్యాకి యుద్ధం జరిగి గ్యాస్ సిలిండర్ రాకుండా గ్యాస్ లేకుండా ఊర్లో అన్నాలు తింటున్నారు. అసలు ఊర్లో అన్నాలు తింటున్నారా? గ్యాసులు బోసులు అన్ని ఆపేశారు. తింటా నువ్వు చేతులతో సరే పొల్లలు పెట్టి వండుతారు. వంటి విలేజ్ లో ఉండవు, మట్టలు బొట్టలు పెడతావు. సిటీలో ఉండవు ఏం చేస్తారు? సిటీలో ఉన్న దొరుకుతాయా? ఎన్ని పొలాలు కొంటారు? పొలాల్లో పొయ్యిలు పెడతారా? చెప్పేది యుద్ధం ఆపుతారా? యుద్ధం ఆపుతా సీఎం వే లేకపోతే పిఎం వే? సీఎం గా దేవుడు ముఖ్యమంత్రి వెళ్తాడు, యుద్ధం ఆపుతాడు. చెప్పేది మాట బాపట సూరంగ బీచ్ కి దొంగ షిప్ లో నుంచి సిలిండర్లు వస్తాయి మన భారతదేశానికి. అర్థమైందా? 5,000 మంది కావాలి జనాలు. ఆ సిలిండర్ లో తీసుకొచ్చి గూడెం లేసి మన వాళ్ళందరూ సప్లై చేస్తారన్నమాట. అర్థమైందా? రావు ఇక మరి సిలిండర్లు రావు. అవి తీసుకొచ్చి గూడెం లో స్టోర్ చేసుకొని యుద్ధం అయిపోయిన దాకా మన సిలిండర్లు కావాలి. ఇగో మాట చెప్పేది, స్కూల్లో పిల్లకాయలు వాటర్లో ఏమైపోతాయి? వండుకొని తినొద్దా? టిఫిన్లు దొరుకుతాయి బయట. ముందుగా టెక్నాలజీ యూజ్ చేసి మన వాళ్ళందరూ దొంగ షిప్ లో తీసుకొచ్చి అక్కడ దాపెడతారు. గూడెంలో జనం కావాలి మొత్తానికి సిలిండర్ బర్రెలు మేపుతావా? సిలిండర్ వచ్చింది నీకు ఇల్లేడు చెప్పేస్తాం అన్ని. చెప్పేది డబ్బులు ఇప్పిస్తాం. సిలిండర్ వచ్చి 100 రూపాయలు. ఎన్ని సిలిండర్ మొత్తం? ఎక్కువ దూరం కాదు, వస్తుంది దించాలి అంతే. నేను సరిపోయిందా? కాదు పెద్ద కంటైనర్ లో చెప్పేది 5 లక్షల సిలిండర్ లో ఎప్పుడు దిస్తానా? ఎంట్ల మొహోడా నీకు అర్థం అవుతుంది? కాగితాలేరు కూడా కందిపప్పు కూడా వెళ్ళి దించుకోపోతే మానుకోరా. యుద్ధం అంటే తెలుసు నీకు? అసలు యుద్ధం అంటే నాకేం తెలిసిందా? నువ్వు వెళ్ళి వాడు యుద్ధం బొగ్గులమ్మే వాళ్ళు లేకుండా చెప్పేది ఇరాన్కి అమెరికాకి వేరు వేరు దేశాలకు యుద్ధం జరిగి చూడు అన్ని ఆగిపోయినాయి. యుద్ధం జరిగింది, సిలిండర్ మోసుకొచ్చుకో. దొంగ సిలిండర్ అది మన ఎత్తింది. దొంగ కాదు, మన కోసం కంటైనర్ వచ్చింది, మన వాళ్ళ కోసం, మన ఇండియన్స్ కోసం. అర్థమైందా? మాకు తెలియదు. చెవులు పెట్టి కొడతా తెలియదు. సిలిండర్ నుంచి అవుతుంది నీకు అర్థం కదా? నేను రాను అని చెప్తుంటే నువ్వు పొల్ల పెట్టి కొనుక్కుంటావు. సిటీలో ఎట్లా వండుతారు? సిటీ వాళ్ళు ఎట్లా వండుకుంటారు? వండుకోపోతే పోతారు, లేకపోతే పోతారా? చెప్పేది ఇట్లా మాట నేను చెప్పేది. నేను 100 మంది తీసుకెళ్తా బాబాయ్ తరపున, మన పంచాయతీ తరపున నువ్వు పెద్దరికంగా వచ్చి ఓపి అని చెప్పా. నేను రాను అని చెప్తుంటే నీకు చెప్తే రాను. పొళ్ళు మొత్తం పట్టుకడితే బరిగొడ్ల చెరువులో ఉన్నాయి. బరిగొడ్లు మొత్తం ఎత్తుకెళ్ళి తొక్కుతా మొత్తం. బరిగొడ్లు లేకుండా చేస్తా. నిన్ను తొక్కుతా కాదు నువ్వు ఎందుకు వస్తావా? రాను. రాకపోతే ఇప్పుడు చెప్పేది పల్లెటూరు ఉన్న ప్రతి ఒక్కరు రావాలి. సిటీలో ఉన్న వాళ్ళకి సిలిండర్లు అందించాలి అన్నారు. నువ్వు ఇప్పుడు రాలేదు. బరిగొడ్లు కాదు నీ పైన. బరిగొడ్లు కాకపోతే నిన్ను కాసేదా? వెనకాల తిరిగేదా? చుట్టూ తిరిగేదట. నీకు పని లేదు, పాట లేదు.
తిడతావు, చేలు చుట్టూరు తిడతావు, గొడవ చుట్టూరు తిడతావు, అన్ని చోట్ల తిడతావురా. అడోడు సిలిండర్ సిప్ వస్తే నన్నేం చేయమంట? కాదు దోచుకోరా, కాదు కాదు దోచుకో. సిలిండర్ లేకపోతే ఎడ తింటా నువ్వు? ఎట్టా? ఎడ తింటా? చేతులతో వండేది పొలాలు పెట్టి పొలాలు పెట్టి. పొలాలు పెట్టి పొలాలు దొరుకుతాయి ఇప్పుడు నీకా? ఏంద్ర నీ చెప్తా దొరుకుతాయి, పొలాలు దొరుకుతాయా? దొరకపోతే కొనుక్కోవా, కొనుక్కో, ఎవడు అమ్మితే పడుకుంటాకే? కొనుక్కో. ఏయ్, ఏంద్రా? చదువుతున్నా ఏం చేయలేస్తున్నావు? సిలిండర్ల ధరలు. ఏంద్రా? మర్యాదకు వచ్చి రా, సిలిండర్ రా. దించి వెళ్ళిపో. రా, రా. ఇదిగో ఇనో ఇగో ఏంద్ర నిన్ను ఇబ్బంది పెట్టను చదువుతా నేను. ఇబ్బంది పెట్టను చెప్పా. ఇబ్బంది పెట్ట లేదనుకో ఏం చేస్తావా? కేజీ కొట్టడం వచ్చింది. ఉండి కొడతావురా, ఆ? ఉండి కొడతావు, కొట్టడం వచ్చింది. ఉండి కొడతావురా, ఆ? ఉండి కొడతావు. ఉంటాయి బరిగొడ్లు లేక? ఏం చేస్తావు? ఆ? ఏం చేస్తావు? బరిగొడ్లు ఉంటాయా? ఏం చేస్తావు? ఉంటాయిగా రాని. ఏం చేస్తావు? ఎందుకు చూడు ఏం చేస్తావు? నన్ను చెట్టు దోలికెళ్ళి ఆ వాటర్ తీసి రేపిస్తారు. ఏవి? నీ మంచి కోసం వచ్చానా? మన కోసం కాదు, మన కోసం యుద్ధం చేస్తున్నారా? మన దేశం కోసం యుద్ధం చేస్తున్నారుగా ఇరాన్ వాళ్ళ మీద. అమెరికా సపోర్ట్ చేసిందా? ఏం చేయమంట? ఇప్పుడు మనకి ఏమేం కావాలి అవి కావాలి వస్తున్నాయిగా, వండుకోవాలి, తినాలి, కడుపు తినవా? నా చెప్తే నేనేం చేస్తాను? నా చెబుతావు నువ్వు పొలంలో ఎక్కి తాడు తీసుకుంటావు, సిటీ అడిదంటారు. కొనుక్కుంటాడు. నీ కడుపు చూడు సరిపోద్దా? నీ కడుపు పేడ మొహోడా? నువ్వు తెట్లా తొట్టి నువ్వు తెట్లా నీ అందుకే నేను చెప్పేది నాకు దేశం మీద గౌరవం ఉంది కాబట్టి నేను పనికి వెళ్తున్నా. మాకు గౌరవం ఉంది. అమర్రా రావాలి. సిలిండర్ మోతాకు రావా? నేను రాను, నాకు అవసరం లేదు. గచ్చుకోక మొహోడా? పెంట ఈ దేశం గురించి చేస్తున్నా ఉంది నీకు. సిలిండర్ల ధర పెరిగిపోతే జనాలు ఆకలితో చచ్చిపోతారు. డబ్బులు ఉండాలిగా, డబ్బులు రావాలిగా. సిలిండర్ డబ్బులే తమ్మో నడుకోరా, డబ్బులే తమ్మో నడుకోరా, డబ్బులే తమ్మో అయ్యా నడుకో. తాగుబోతు మాటలు మాట్లాడమాక. అర్థమైంది? అడుక్కుంటే సిలిండరా? అడుక్కుంటే సిలిండరా? చోట్ల అడుకోమను. డబ్బులు లేకపోతే తాలకే నీకు. అదేమన్నా అన్నం వేస్తాకే గ్యాస్ ఇస్తారు, డబ్బులు కూడా వేస్తారు. లెక్కుతున్నారు ఏంద్రా? లేకుతున్నా ఏంది? శత్రుగా ఉందా? చేతురు కాదు, కంటైనర్ వచ్చింది, 100 మంది రావాలని చెప్పా. మా బాబాయ్ బర్రెస్తాడు ఆయన. డబ్బులు కావాలా? ఏం కాదు చెప్పు. నాకేం అవసరం? షిప్ లో తీసుకెళ్తాం. నువ్వు తీసుకెళ్ళి అమెరికా షిప్ మళ్ళీ కావాలంటే రౌండ్ అయిపోతా. అమ్ముతావు ఏంది? షిప్ లో తీసుకెళ్ళి అమ్ముతావా? గంటలో ఎక్కింది నీకు? విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్ళమంటావా? మంచి పని చెబుతుంటే నీకు దేశానికి ఉపయోగపడేది చెప్పేది. నీకు ప్రభుత్వం ద్వారా అవార్డు ఇప్పిస్తా సిలిండర్లు మోసాడు అని చెప్పి. సిలిండర్ మోసేవాడు అవార్డు ఇప్పిస్తా, చచ్చాడని అవార్డు ఇప్పిస్తా, అవార్డు ఇప్పిస్తాడు. మన దేశం పోరాడుతుంది, పక్క దేశాలు పోరాడుతున్నాయి, నువ్వు సిలిండర్ మోయలేవా? పాపికి మావాడా? అన్నం పెట్టవా జనాలకి? నీకు అవసరం లేదా? పాలు అమ్ముతావు నువ్వు? ఎవరికి అమ్ముతా పాలు? నువ్వు ఎవరికి అమ్ముతా? బాబుకి అమ్ముకు ఎత్తుకెళ్ళి పాలు. 50,000 జరిమానా సిలిండర్ మోయకపోతే. మాడు పైలు కొట్టేత సాయంత్రం ముందుల దాకా బరువులు రా. నువ్వా నీకెందుకురా? నేను దాచా సాయంత్రం బరిగొడ్లు వస్తాయి, ఇంటికి తిరిగి వస్తాయి. నీకా వస్తాయా? సరే బరిగొడ్లు వస్తాయా? వస్తాయా నీయే? సరే